హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో అయితే మేషరాశి వారి జాతకం గురించి అయితే తెలుసుకుందాం. ఫిబ్రవరి 28వ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే రెండు పెద్ద కోరికలు అయితే ఈ రోజున తీరబోతున్నాయంటే చెప్పుకోవచ్చు. ఇక గ్రహస్థితుల ప్రభావం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఈ రాశి వారైతే పొందుకోబోతున్నారైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఎలాంటి కోరికలు అనేవి తీరబోతున్నాయి, ఇక ఈ సమయంలో ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు అనేవి గోచారిస్తూ ఉన్నాయి, ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా అయితే తెలుసుకుందామండి. ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ యొక్క మేష రాశి వారికి రెండు కోరికలు ఎలాంటివి తీరబోతున్నాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. ఇక సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి చూడండి. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం అయితే చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లల పొరపాట్లు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మనోవేదన, విడాకులు, శత్రు సమస్య, ధన సమస్య, మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గరైతే పరిష్కారం కలదు. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్న 100% పరిష్కార మార్గం చూపబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9849234425. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. మీ యొక్క సమస్యలు అయితే వెంటనే అయితే పరిష్కరిస్తూ ఉంటారు. ఇక వివరాలకు వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారికి పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారికి జాలి గుణం, దయగుణం అనేది ఈ రాశి వారిలో చాలా ఉంటుంది. ఇక వీరికి ఇంత మంచి గుణాన్ని కలిగి ఉంటారు, కానీ ఒక్క దాంట్లో అయితే వీరికి మైనస్ పాయింట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారిని అగ్నితత్వపు రాశిగా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మేష రాశి వారికి కోపం, ఆవేశం అనేది చాలా అయితే ఎక్కువగా ఉంటుందంటే చెప్పుకోవచ్చు. వీరు చాలా గంభీరంగా కనిపిస్తారు, కానీ మనసు మాత్రం వెన్నని లాంటిదైతే చెప్పుకోవచ్చు. అంతటి చక్కటువంటి మంచి గుణాన్ని అయితే కలిగి ఉంటారనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి ఫలితాలు అయితే గోచారిస్తూ ఉంటాయి. ఇక అద్భుతమైన అవకాశాలు కూడా వీరికి ఎప్పుడు కూడా వస్తుంటాయి. దైవం యొక్క అనుగ్రహం అనేది రాశి వారికి చాలా పుష్కలంగా అయితే ఉంటుందంటే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి, ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు, ముందుండి నాయకత్వం వహించేటువంటి, త్వరగా వస్తుంది కానీ త్వరగా కూడా తగ్గుతుందని చెప్పుకోవచ్చు. అమాయకంగా నమ్ముతూ ఉంటారు. హృదయం అయితే బంగారం లాంటిదని చెప్పుకోవచ్చు. వీరు చాలా అమాయకులండి. ఎవరు మంచి మాట మాట్లాడినా నమ్మిస్తూ ఉంటారు. పాపం కానీ మీ వెనకాల కొందరు గోతులు త్రవ్వుతూ ఉంటారు. మీ విజయాన్ని చూసి అసూయ పడేవారు కూడా ఉంటారు. ఇక మీరు కొన్ని అటువంటి అక్షరాలతో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం శత్రుత్వం అనేది ఈ రోజున కొంచెం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మీ జీవితంలో అందరూ కూడా మన వాళ్ళేసి అనేసి గుడ్డిగా నమ్ముతూ ఉంటారు. ఇలా నమ్మటం వల్ల ఏంటంటే కనుక మీకు కొన్ని వారి వల్ల సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి రాశి వారికి అయితే ఎవరి నమ్మాలి, ఎంత నమ్మాలి అనేది పూర్తి అవగాహనతో అయితే ఉండాలి. లేకపోతే మీరు జీవితంలో చాలా సమస్యలను అయితే ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరు కూడా మంచివాళ్ళే అనుకుంటూ ఉంటాం, కానీ మన జీవితంలో ఉన్న వాళ్ళంతా కూడా మంచి వాళ్ళు ఉండరు, చెడ్డవారు కూడా ఉండరు. అలాంటి వారు ఉంటారు, ఇలాంటి వారు కూడా ఉంటారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశివారు ఎవరిని నమ్మాలి, ఎంత నమ్మాలి అనేది మీరు పూర్తి అవగాహనతో అయితే ఉండాలని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ప్రతి అంశాన్ని విశ్లేషించి నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు. అలా ఈ యొక్క మేష రాశి వారికి కోపం అయితే ఎక్కువగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క మేష రాశి వారి జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్గా అయితే ఉంచుకుంటూ ఉంటారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే శక్తి, ధైర్యం అనేది వీరికి చాలా అయితే ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ మేషరాశి వారు బంధాలకి, బంధుత్వాలకైతే చాలా విలువను అయితే ఇస్తూ ఉంటారు. వీరు అందరినీ కూడా గుడ్డిగా అయితే నమ్మి వీరి చేతుల్లో అయితే మోసపోతూ ఉంటారు. ఈ రోజున ఈ యొక్క మేష రాశి వారికి వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ,
కుటుంబ పరంగా కానీ మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ఈ రోజున అయితే ప్రేమ సంబంధంలో ఉన్న వారికి ఊహించినటువంటి మార్పులు అనేవి రాబోతుందంటే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే ఈ రాశివారు మీ యొక్క భాగస్వామి నుండి అయితే పొందే ప్రేమ మరియు మద్దతు మీకు ఈ యొక్క రోజున అయితే మంచి కృతజ్ఞతతో అయితే ఉంటారు. మీరు మిమ్మల్ని ప్రేమగా కూడా మరియు ప్రశాంతంగా అయితే భావిస్తూ ఉంటారు. అయితే మీరే వారితో మరింత ప్రేమలో పడే అవకాశం కూడా అయితే కనిపిస్తుందంటే చెప్పుకోవచ్చు. ఇక మీ సంబంధం ఈ రోజున అవగాహన అనేది మరియు ప్రోత్సాహంతో అయితే నిండి అయితే ఉంటుంది. మీ ఇద్దరికీ మధ్య బలమైన బంధాన్ని కూడా సృష్టిస్తూ ఉంటుందనేది చెప్పుకోవచ్చు. మీ భాగస్వామి మీకు అన్ని కష్టాల్లోనూ అండగా ఉంటారనైతే చెప్పుకోవచ్చు. ఎల్లప్పుడూ వారు సహాయం అనేది అందిస్తూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఏంటంటే ఈ రోజున మీరు ఒక వ్యక్తికి ఆర్థిక సహాయం అనేది అయితే అందించే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయంటే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున మీ మద్దతు మిమ్మల్ని దగ్గర చేస్తూ ఉంటుంది మరియు మీ యొక్క సంబంధాన్ని బలోపేతం చేస్తూ ఉంటుందనేది చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున అయితే ఈ యొక్క సంబంధాన్ని పెంపొందించుకోవడం మరియు ప్రేమను సజీవంగా ఉంచుకోవటం చాలా ముఖ్యమైతే అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రేమ మరియు మద్దతులను మీ యొక్క భాగస్వామిని అందించాలని గుర్తుంచుకోండి. ఇక మీరు పక్క ప్రేమను అయితే నమ్మండి. ఇక మరియు ఒకరినొకరు కూడా ప్రశంసలతో చూపండి. ఇక ఈ రోజున మీరు బాగా తినటం లేదా క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవటం చాలా ముఖ్యమైతే చెప్పుకోవచ్చు. ప్రేమలో మీ యొక్క సంబంధాలతో మద్దతు కూడా మరియు పోషణంగా అయితే ఉంటారంటే చెప్పుకోవచ్చు. మీరు కనుక్కుంటుంటారు. ఇక ఈ రోజున మీ యొక్క ప్రియమైన వారు మీకు తోడుగా అయితే ఉంటారనైతే చెప్పుకోవచ్చు. మీరు వృద్ధి చెందటానికి అవసరమైన ప్రేమను కూడా ప్రోత్సాహాన్ని అయితే వారు అందిస్తూ ఉంటారనైతే చెప్పుకోవచ్చు. ఇది మీ మొత్తం కూడా ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై సానుకూల ప్రభావాన్ని అయితే చూపుతూ ఉంటుంది. మీ యొక్క శరీరం చెప్పేదైతే వినండి, గుర్తుంచుకోండి. ఇక ఈ రాశివారు ఈ రోజున ఈ రాశి వారికి అయితే కొత్త అవకాశాలు అయితే మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇక ఈ సమయంలో ఈ యొక్క మేషరాశి వారు మీరు ఎదుర్కొనే అనుభవాలు మరియు వ్యక్తులు కృతజ్ఞత చూపటం గుర్తుంచుకోండి. ఇక ఈ మేషరాశి వారికి అయితే ప్రయాణాలు ఆస్వాదించడం మరియు ప్రతిదీ కూడా సరిగ్గా అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఎక్కువగా నమ్మకాన్ని పెంచుకోండి. అయితే ఈ రోజున ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఈ రోజున అయితే గ్రహాలు అయితే ఎంతో అనుకూలంగా అయితే ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎంతో కాలంగా మనసులో దాచుకున్న కోరికలు అనేవి ఇప్పుడు నెరవేరే అవకాశాలు అయితే గ్రహాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. మీరు ఇష్టపడిన వ్యక్తితోనే ఈ రోజున అయితే వివాహం నిశ్చయం అయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మేషరాశి వారికి అయితే వీలైతే మీరు గోమాతకు ఏదైనా ఆహారం అనేది పెట్టండి. ఇక ఈ రోజున మీకు చాలా వృత్తిపరంగా కూడా ఉద్యోగపరంగా కూడా మంచి ఫలితాలు అయితే రావటం అనేది జరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు గుర్తింపు లభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ప్రాజెక్టులలో విజయాన్ని లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తీరిపోతూ ఉంటాయంటే చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ రోజున మంచి ఆర్థిక పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోయి అద్భుతమైన అవకాశాలు అయితే గోచారిస్తూ ఉన్నాయంటే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇలాంటి అద్భుతమైన అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటే చెప్పుకోవచ్చు. ఇక ఈ మేష రాశి వారికి జరగబోయేది మాత్రం 100% అయితే ఇది. మీరు నమ్మిన నమ్మకపోయిన ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే జరగబోయే సూచనలు ఫలితాలు మాత్రం 100% అయితే ఇవి అనేది చెప్పుకోవచ్చు. ఇక ఈ రోజున ఈ రాశి వారికి గ్రహస్థితుల ప్రభావం వల్ల ఈ విధంగా అయితే ఉండబోతుందనైతే చెప్పుకోవచ్చు.